చూద్దాం ఫారెస్ట్ టూర్. అవును, బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి. అయ్యో అదేం చెట్టు చెప్పు? దీని తాడి చెట్టా? అబ్బా ఊరు నాయన, నీకు ఈ చెట్టు పేరు కూడా ఐడియా లేదా నాయన? దీని నుంచి కళ్ళు కూడా తీస్తాడు. రండి చూడండి, ఇదిగో దీనికి ఈతకాయలు ఉన్నాయా? ఇది విలేజెస్ లో అయితే కళ్ళు కూడా తీస్తారు, ఈత కళ్ళు బాగుంటది. నేను స్వామిమామయ్య ఊర్లో 4-5 సార్లు తాగిన. చాలా బాగుంటది, న్యాచురల్ డ్రింక్ కదా. ఇంకేమేమి ట్రీస్ ఉన్నాయో, ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో, ఏమైనా ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరుకుతాయని చూద్దాం. ఇదిగో నల్ల తుమ్మ అంటారు దీన్ని, నల్ల తుమ్మ చెట్టు. గవర్నమెంట్ తుమ్మ అని కూడా అంటారు దీన్ని, గవర్నమెంట్ తుమ్మ. అది కూడా అంటారు. వాక్కాయలు ఉండొచ్చేమో రా బహుశా, కలెక్కాయలు అంటాం కదా. చిన్న సైజువి దొరకొచ్చు. బా ఏంది తంగేడు పూల్లాగా ఈ పూల చెట్లు, దిరిసిన పూలు అనుకుంటా. బతుకమ్మ ఆడటానికి తంగేడు పూల్లాగే ఉన్నాయి చూడటానికి. ఫారెస్ట్ వర్షాకాలం కదా భలే. బటర్ఫ్లై ఎక్కడ నుండి పట్టుకోండి. అబ్బా ఎన్ని బటర్ఫ్లై రా. అది అట్లా అడిగితే బటర్ఫ్లై దొరికిద్ది ఏంది? రండి రండి రండి. ఈ ఫారెస్ట్ లో ఒక రోజు మనం కుకింగ్ ప్లాన్ చేయాలి. పదండి చూద్దాం. అంత ఇదిగో ఇదిగో ఇదే తుమ్మ. బో ఇదేం చెట్టో మరి, ఈ పేరైతే ఐడియా లేదు కానీ. ఇదిగో వాక్కాయల చెట్టా? అదే బ్లాక్ బెర్రీసే, యాపిల్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, వాక్కాయలు బాగుంటాయి. పుల్ల పుల్లగా తీయగా. పచ్చివి అయితే పప్పులో వేసుకోవచ్చు. అయ్యో అయిపోయినట్టున్నాయిగా, ఒక్కటి కూడా కనిపించట్లేదు. అదండి ఇంకా డీప్ వెళ్దాం ఫారెస్ట్ లో. డాగ్సా? బహుశా ర్యాబిట్స్ బాగా ఉంటాయేమో ఇందులో. ర్యాబిట్స్ ఈ ఫారెస్ట్ లో ఉందండి. తాటి చెట్లు ఉన్నాయి అక్కడ, తాటికాయలు, తాటి పండ్లు కూడా ఏం కనపడతలేదు. ఏదో పాములు ఉండే అవకాశాలు ఉంటారు. ఉండే అవకాశం ఉంటే చూసుకొని బలమంటున్నా. చలో పదండి. నువ్వు వేప
వేప చెట్లు కూడా బాగున్నాయిరా. తుమ్మ చెట్లు నల్ల తుమ్మ బాగున్నాయి రోజు. ఏదో అంతా జనాలు బో వీరప్రతాప బల్లిని చూసి అదిరిపోతున్నామైంది. ఇక్కడ బల్స్ చెట్టు కూడా మిక్స్ అయింది కదరా. ఇదే వాక్కాయల చెట్టు, చిన్నవి కలేకాయల చెట్టు అని కూడా మనం చెప్తుంటాం కదా. కాయలు అయిపోయినాయి సీజను. బొక్క అవసరం, అవి పండిపోయి రాలిపోతాయి ఎవరో కోసుకోపోతే. ఏముంది, ఏయో కాయలు ఉన్నారా ఇవి. ఏంటది జాంకాయ? అబ్బో జాంకాయ కాదు, ఏం కాయలో కానీ తెలియట్లేదు. ఆయుర్వేదంలో ఏదో ఉపయోగిస్తారా అనిపిస్తుంది చూస్తుంటే. మరి భారతీయ ప్రాచీన వైద్యం కదా ఆయుర్వేదం అంటే. మరి మాటలా తుంపొద్దులు అటు ఉంచింది. అవి బహుశా ఆ కాయలు అనుకుంటారా. ఏ కాయలు అంటే దగ్గు వచ్చినప్పుడు మనకి నాయనమ్మ అమ్మమ్మ ఇస్తుంది చూడు. ఏం కాయలు అవి రా. కరక్కాయలు లాగా ఉన్నాయి, బహుశా కరక్కాయలు కాదనుకుంటున్నా. జనాలు అవి ఇవి తెచ్చుకొని ప్లాస్టిక్ అంతా, సంచులు అంతా ప్లాస్టిక్ ఉందా. కోయొద్దు, అది రెడ్ గా కళ్ళు విప్పాలన్నమాట. కట్ చేయదు నాకు. ఏవి చూపిండి కెమెరాకి. ఓహో నిజమే, చూపి. అది కళ్ళు ఇప్పిందా, రెడ్ గా వచ్చిందా. ఇప్పుడే వస్తుంది అది. పట్టుకో అటు పైకి లేపది. బా పండితే ఎంత అద్భుతంగా రుచి ఉంటుంది. నేచురల్. అక్కడ 2 ఉన్నాయి, దండిగా ఉన్నాయి. ఒక 10 కాయలు 15 కాయలు ఉన్నాయి. అవునవును, ఒక 10-15 ఉన్నాయి. వద్దాం తర్వాత మళ్ళీ వద్దాం రండి. ఎక్కువగా వేప చెట్లు కనబడుతున్నాయి చూడండి. వాకాయ చెట్లు అయితే దండిగా ఉన్నాయి, కానీ మనం ముందు ఇంకొన్ని రోజుల ముందు వచ్చి ఉంటే దండిగా దొరికాయిరా కలెక్కాయలు. మిస్డ్. బాబా ఎంత పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. వాకాయల చెట్టు, కలెక్కాయల చెట్టు. అదే కలెక్కాయలు. చూడండి, ఏమన్నా పచ్చికాయలు కానీ పండ్లు. ఇదే ఉంటే జాగ్రత్తగా ఉండాలి మరి. చీమలు పెడితే పాములు ఉంటాయి అందులో. సో బలం ఉన్నోడితే రాజ్యం అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. చీమలు పెట్టే పాముల్ని, పుట్టల్ని పాములు ఆక్రమించుకుంటాయి.
చీమలు చాలా ఉంటే చంపేస్తాయి. ఇదిగో ఇక్కడ చూడు పెద్ద పుట్ట ఉంది రూమ్. నాగుల చవితి అయిపోయినట్టుంది, అవ్వలేదు ఇంకా ఫెస్టివల్. మనం పావులను కూడా పూజించే సంస్కృతిగా మంది అదండి. పందులు కూడా వరాహ దేవుడు అంటే సర్వ జీవులు కూడా. ఇటురండి ఇటురండి, ఇటు ఉంది, ముందుకెళ్దాం, డీప్కి వెళ్దాం. వేప చెట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి రోజు. సో ఈ జీడిమెట్ల ఫారెస్ట్ ఇది బాగా వేప చెట్లకి ఇది అనిపిస్తుంది నాకు. ఎక్కడన్నా తేనె పట్లు ఉంటాయి చూడండి రా చెట్లకి, పెద్ద పెద్ద తేనె పట్టు ఉన్నా మనం లేపలేమనుకో, కరుస్తాయి, కుడతాయి. ఏముంది ఇక్కడ? ఏప్రిల్ ఫూల్ అనా? ఇది సెప్టెంబర్. చలో అంటే నీకు భయం వేస్తే తమ్ముడు ముందు వెళ్తారా? బా ఏయ్ నానా రకాల చెట్లు, నానా రకాల పూలు. ఇదిగో ఈ వేప చెట్టు చనిపోయిందిరా. వుడ్ బాగుంది, మంచిగా మండుతాయి. ఇక్కడ ఎప్పుడన్నా మనం కుకింగ్ ప్లాన్ చేసుకుంటే ఇవి ఈ కట్టెలు, ఎండిపోయిన కట్టెలు, ఆ చెట్టు బాగా పనిచేస్తాయి. వుడ్. బటర్ఫ్లైస్ మాత్రం దండి ఉన్నారా. బొటానికల్ గార్డెన్ లో మనకి హైదరాబాద్ జూలో ఉన్నాయి, గమనించారు ఎప్పుడన్నా? ఓన్లీ బటర్ఫ్లైస్ కి ఒక జోన్ ఉంది అక్కడ. ఏంటది? జూ పార్క్, బొటానికల్ అది ఇక్కడే హైటెక్ సిటీ దగ్గర ఉంది. చలో బొటానికల్ గార్డెన్. ఇదిగో తంగేడు పూలు రావు. ఏం తంగేడు పూలు అంటే మాటలు అనుకున్నావా? తెలంగాణ సంస్కృతికి చిహ్నమైనటువంటి బతుకమ్మకు పూలు అదంతా 9 రోజుల పాటు అలంకరణ అంతా కూడా. ఇట్లాంటి అటు దారి లేని వైపు వెళ్తారు ఎందుకు? పక్కమాకు షూ వేసుకొని రావమంటే స్లిప్పర్స్ వేసుకొచ్చారు. ఓ పెద్ద కర్రాన తెచ్చుకోవాల్సి మన దగ్గర ఏం లేదు, చేతిలో గవ్వుకునేదన్నా. చలో ఫారెస్ట్ లోకి వచ్చాం కదా, చెప్పలేము ఎక్కడ ఏ పాము ఉంటుందో, ఎక్కడ బా. నీకు అస్సలు భయం లేదు కదరా రోహిత? బల్లెని చూస్తే ఆవిడ దూరం పరిగెడతారు ఇద్దరు. అదేంటిది? అది టెంకాయ అదేంటి కపాలంలా ఉంది. పడే కాదులే, ఈ ఎండిపోయిన ఏంది టెంకాయ చెప్పిన అట్లా చేశారు ఎవరు, అది పురేలాగా వచ్చింది.
ఆహా, ఇక్కడేదో ఎండిపోయిన కొబ్బరి అదే టెంకాయ. ఇదో అది కూడా చూపి, అది కూడా చూపి. పట్టుకోండి, అవి పట్టుకోండి. మా ఇంటి దగ్గరికి వెళ్ళి అటు పైన ఏదైనా బొమ్మలు వేయచ్చు. బాగుంది, పట్టుకోండి. సో ఫారెస్ట్ లో మనకు దొరికినాయి ఇవి అనమాట. అంతేనా? ఇక్కడ ఏమన్నా క్షుద్ర పూజలు చేసి పడేసారా? చూడరు. అయ్యే మా అంతరాలు తంత్రాలు చేసి. సర్లే, ఏం కాదు, పడరా పడరా. అదొక వ్యాపారం. అదే ఆఫీసులు దా చూపి, రెండు చూపి. నువ్వు ఆ రెండింటిని పట్టుకో. అమ్మని భయపెడదాం. అబ్బో, అమ్మ పొర్రెలు కోసుకొచ్చామమ్మా. అంటే అవి తెలియదా అమ్మకి? అబ్బా, పుర్రు అని చెప్పంలో నమ్మేస్తా ఏంటి? ఉన్నాయా? దాదా ఏం లేవు అక్కడ. ఫారెస్ట్ లో ఈ ట్రీస్ లేకపోతే ఎన్విరాన్మెంట్ అంతా నాశనం. వేప చెట్లే చెట్లు ఫారెస్ట్ నిండా ఫుల్. గుర్తులేదు. మనం ఫారెస్ట్ లాస్ట్ కి వెళ్ళిపోదాం. ఏంటి ఒక్క పూట అన్నం కోసం అని పట్టించారేంది? అది ఎక్కడ దేంట్లో వ్యాపారం అది? ఓహో, కమింగ్ అప్పా. ఏంటిది అది? ఏం పాట? పాడు పాడు, నువ్వు పాడేది ఏంటి? కేజీఎఫ్ లో బో ఈ ఫారెస్ట్ దరిదాపు తెలియట్లేదు. ఇప్పుడు ఏదైనా చూయితా వస్తే పదండి. రాదులే రాదులే, మనుషుల మధ్యలో రావడానికి అవి కూడా భయపడతాయి. బటర్ఫ్లై, వావ్. నువ్వు అది కూడా గమనించలేదు. అమ్మని పదండి, ఇటు దాని మీద ఇటు వెళ్దాం పదం. మీకు ఎక్కువగా కనపడ్డ ట్రీస్ ఏందిరా? వేడి చెట్ల, వేప చెట్లు, తర్వాత వాకాయలు మొక్కలు ఎక్కువ చెట్లు. అవునా? ఇది మరి ఇవి ఇవేం స్టోన్స్ ఇవి? చలో చలో, ఇటు చూపినా, ఇద్దరు కలిసి ఇటు చూపి. నీ ఇది బాగుంది, అది చూపి. అస్తమానం అదే చూపినాక చేశారా లేదంటే అది ఏర్పడింది అంటున్నాడు. అర్థం కాదు.
నిజమా? అన్ని చేంజెస్ జరుగుతాయా? పీకాక్స్ అయితే దండిగా ఉంటాయి రావు. పీకాక్స్ ఏది కనిపిస్తే తీద్దాం. రాబిట్స్ పీకాక్స్ ఉండే అవకాశం ఉంది ఈ ఫారెస్ట్ లో. చలో ఎవరు చేశారు? ఏమున్నాయి? అది తీగలు అయ్యయ్యో. ఏందో ఈ ఫారెస్ట్ జనాలు కబ్జా చేయకుండా ఉంచారంటే గ్రేటే. అది కాదు, ఇటు రండి. ఓహో, ఇక్కడ ఆన్లైన్ క్లాసులు కూడా. మరి ఇదేం స్టోన్ రా? మార్బలా? ఇదేం మార్బల్? మార్బల్ ఎట్లా ఎందుకు ఉంటది? మార్బల్ అయితే ఇదన్నిటిని ఎప్పుడో ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ఎప్పుడో కబ్జాలు చేసి అమ్ముకునేవాళ్ళు రా ఆయన. ఒకే టైప్ లో ఉంటాం అనుకోకూడదు మనం. వాటిని చాలా టైప్ పట్టుకోరా. అది కూడా ఇదేరా. అది మా బుక్ ఒక బుక్ లో ఉంటారు నాన్న. థర్డ్ క్లాస్ లో అది చదవండి నాన్న. అయితే అదే లోపల ఉందనుకో, మట్టి లోపల. అయితే ఆ మట్టిని కాజేసుకుంటది, పెద్దగా అవుతూ ఉంటది. అవునా? మట్టిని నేను ఎత్తుకాం పుట్టి పుట్టివి. ఇది సేమ్ అతను ఒక వాటర్ కబ్జా ఉంటది. మ్యాడ్ మ్యాక్స్ లో అది పొర్రలాగుంది. కరెక్ట్ రా, వీడు భలే గుర్తుపెట్టు. వీడు నిజమేరా, మనకు రాలేదు ఐడియా, తమ్ముడికి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. మ్యాడ్ మ్యాక్స్ సినిమాలో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్. ఇది చూడు, అదిగో కపాలాలు పుర్రెల్లాగా. అదొక మాంత్రికుడి ట్రీ లాగా ఉంది ఏంద్రా, ఎండిపోయి. వేప చెట్లు అయితే ఫుల్. చలో ఇప్పుడు ఏదైనా చీతా గానీ టైగర్ గానీ ఎదురైతే ఏం చేస్తారా మరి? వాస్తవాలు మాట్లాడండి. వెరీ గుడ్. అది మరి అది చేంజింగ్ చేస్తుంది కదా మరి. నువ్వురా ఫోన్ ఏడుంది? ఇదే పోలీసులు చేంజ్ చేస్తారు ముందు. అది మన నిజమా? అవునా? ఎక్కడ తెలుసుకున్నావు అది? అబ్బా, చెట్లోకి దూరిపోతే దానికి కనపడవా మనం? చీత అయితే చెట్టు ఎక్కిద్ది, కనపడదు. ఇట్లా నిలబడితే ఒక్కొక్కసారి అదృష్టం ఉంటే అది వదిలేస్తుంది, లేకపోతే లేదు. యాక్ట్ చేయొచ్చు. అదేదో స్టోరీలో ఉంటదిగా, సోము. అబ్బా, అట్లా కింద పడిపోయి ఇది చేస్తే రాదా? అది వెళ్ళిపోద్దా? ఎందుకు తినదు కోతి? అది పులి అనేది అంటే సింహం అయితే వదిలేస్తుంది కానీ. చలో అనకొండ ఎదురైతే అనకొండ ఇప్పుడు మనకి. చలో అబ్బా, అందుకేనా ఇందాక అనకొండ అంటే పెద్దదనే అర్థం. ఒక 20 feet లెంత్, ఒక 500 kgs వెయిట్ ఉందనుకో, చాలా భారీగా ఉంటది అది. మనం సినిమాలో చూసాం కదా అనకొండ సినిమాలో. అంత పొడవు, అంత ఇది ఉన్నది ఎదురైంది అనుకో,
ఏంది పరిస్థితి మీరు? నేనేం చేస్తానంటే నీకు ఒక పెద్ద రాయి మోపించి దాన్ని చేస్తాం. అందుకేనా? నేనైతే ఇవి వేస్తూ ఉంటాను దాని మీద. అబ్బా ఏ రాళ్ళు ఏ చూపి అనకుండా ఎదురైతే ఈ బుడ్డు రాళ్ళు వేస్తావా? ఇది పెద్దదే. ఏదేది దానికి ఏమన్నా తగిలిద్ది అసలు ఇవి? సో మీరు ఎస్కేపింగ్ ఇది డిఫెన్స్ మెకానిజం మరి ఆలోచించాలి కరెక్ట్ గా. ఇప్పుడు అనకుండా ఎదురయ్యి అది మాట్లాడాలా నీకు ఏదన్నా లాస్ట్ ఇది కోరిక కోరుకో అంటే ఏం అడుగుతావు దాన్ని? ఈ తర్వాత మింగేస్తా అంటది సరదాగా కథల్లో మాదిరి. అది మాట్లాడా చెప్పరా అబ్బాయి నీది లాస్ట్ కోరిక ఏంటి? అది గుడ్. నువ్వురా? అబ్బా ఏంటది మారు? ఓ అబ్బో నువ్వు కొట్టి కొట్టి చంపుతావా? అని అడుగుతావా? చలో అంటే కాదు వదిలేయమని అడుగుతావు. అయ్యే పిల్ల ఆలోచించుకొని అంటారు. నువ్వు దొక్కితే దాని పాయిజన్ అంతా వచ్చేస్తుందా? బోరా అనకుండా బోర్లేం పని చేయవు అవి చిన్న చిన్న పాములకే. నాగు పాములు ఇట్లా ఊదేది ఉంటదిలే. మ్యూజిక్ అంటే మ్యూజిక్ కి పాములు స్నేక్స్ కంట్రోల్ అవుతాయి అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు సింహం ఎదురయ్యి అప్పుడు చెప్పండి అబ్బాయి మరి మీ కథ ఏంది? సింహం ఎదురై నాకు బాగా నవ్వించే స్టోరీ ఒకటి చెప్పండి రా వదిలేస్తానంటే అప్పుడు నువ్వేం చెప్తావురా రోహిత? బాగా కామెడీ ఏంటిది స్టోరీ చెప్పమంటది. ఏంటది? పెన్నీ వైజ్ ఆ పిల్లలు సైకోగాడు. అయితే ఏమవుతుందంటే చిన్నగా ఉన్నప్పుడు అతను వయసులో పెన్ని వైద్యంలో ఉంటాడు. అయితే ఆ చెప్పని మంచి ఏమో నేను ఇవ్వను అంటాడు. అయితే దెయ్యం అని చూపిస్తే చెప్పించుకొని మొహం మీద కొట్టను. ఇందులో సింహానికి ఇది నవ్వు వస్తుందంటవా? కితకితలు అట్ట కాదు నవ్వు వచ్చే స్టోరీ చెప్పమంటది సింహం. అయితే నువ్వు ఉన్నాక నీకు బాగా కామెడీ అంటే ఇష్టంగా నీతో చెప్పమంటా అంటే ఇందులో అది అందులో నొక్కి దానికి చూపిస్తా. ఇందులో నొక్కి బ్రహ్మానందం కామెడీ చూపిస్తావా? వెన్నెల కిషోర్ చూపిస్తావా? జేపీ కామెడీ చూపిస్తావా? ఇప్పుడు సింహం ఎదురయ్యి ఏదైనా యూట్యూబ్ లో మంచి కామెడీ చూపించారు అంటే ఏం చూపిస్తారు మీరు? అది కామెడీ ఎట్ అవుతుంది? మన తెలుగు కమెడియన్స్ లో రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఎంతేనా? రాజేంద్ర ప్రసాద్ ఒక్కడేనా? మెయిన్ కింగ్ ఆఫ్ ది కింగ్ బ్రహ్మి రాజేంద్ర ప్రసాద్. కామెడీ ఫిల్మ్స్ హీరో ఆఫ్ కోర్స్. నేనైతే అత్తిలి సత్యబాబు చూపిస్తా. అత్తిలి సత్యబాబు, నాయక్, బ్రహ్మానందం, డి టిక్ టాక్ లో ఏముంది? సింహంతో టిక్ టాక్ ఏం చేస్తారు మీరు? నాది నెక్లెస్ గొలుసు డాన్స్ చేస్తారా? అవును రాకెట్ వెళ్ళింది. ఈ దారి ఎటు వెళ్తుందో ఏమో గుర్తులేదు. పదండి చూస్తున్నాం మరి.
పదండి, మెయిన్ రోడ్ గిట్ట వెళ్ళొచ్చులే, పదండి. రియల్ లైఫ్ లో మనం ఇప్పుడు డెజర్ట్ లో ఉన్నాం. బెర్ముడా ట్రయాంగిల్ ఇట్లనే ఉంటది, చిక్కులు చిక్కులు ఉంటది. బెర్ముడా ట్రయాంగిల్ అది వాటర్ లో కాదా? బెర్ముడా ట్రయాంగిల్ కాదు, బెర్ముడా ట్రయాంగిల్ లో డెజర్ట్ ఉంటది. అక్కడ పడతాం మనము, నేను గాలిలో అక్కడే పడతాం. అక్కడ ఎక్కువ వెపన్స్ దొరుకుతాయి. డంకుల్ని మనం పేల్చుకొని ఏ గేమ్ లో? అయితే అందరూ అక్కడ దాకా పేల్చేయాలి. అడ్డంకులు అన్నిటిని పేల్చుకొని దారి చేసుకొని వెళ్ళాలి. అయితే ఇంకా దొరికిన వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళందరూ కింద బాగుతుంటే కనుక వాళ్ళు మన టీమ్ సరెండర్ అయిపోయినట్టు. వాళ్ళని మన టీమ్ లోకి ఇన్వైట్ చేసుకొని ఇంకా మనం ఆట మొదలు పెట్టాలి. మళ్ళీ అప్పుడు బీ స్క్వాడ్ అనే ఒక ఆప్షన్ వస్తే అప్పుడు వేరే టీం వచ్చింది, రెడ్ కలర్ టీం. స్పైడర్ అదొక రకమైన స్పైడర్, ఎగిరే స్పైడర్. అంటే నేను మాత్రం అప్పుడు అది మనము ఆరెంజ్ కలర్ది బెలూన్స్ పెట్టుకున్నానా, 3 బెలూన్స్ ఉంటాయి. వాళ్ళు నా బెలూన్స్ 3 బేక్ చేశారనుకో, అప్పుడు నన్ను పేల్చిన వాళ్ళు వచ్చి ఆ బెలూన్స్ దగ్గర వెపన్స్ అన్ని తీసుకొని అదే మనం చేద్దాం కరీనా ఫ్రీ ఫైర్. అదే మరి అప్పుడు పబ్జి అదే ఎప్పుడన్నా ఆడారా? పబ్జి కథ ఏంది మరి? పబ్జి ఇప్పుడు బ్యాన్ చేశారుగా. పబ్జి ఆడలే, చూసాం, పీసీలో ఉంది కదా ఇంకా, అది ఆడతాం. పబ్జి బాగుంటుందా ఇది బాగుంటుందా ఫ్రీ ఫైర్? ఏంటి ఫ్రీ ఫైర్ లో ఉండే అంత కిక్? అది ఎక్కువ ఆడకూడదు కదా అనవసరంగా, కామెడీగా ఉండే లేవా? బో వీళ్ళు ఎవరో ఇది బర్డ్స్ కి సమ్మర్ లో వాటర్ ఇది పెట్టినట్టున్నారు ఇక్కడ. గుడ్ ఐడియా. అప్పుడు మనం ఒకసారి పెట్టాం, గుర్తుందా? వేరే చోట. చలో. గేమ్ ఉంది. అయితే అందరూ ఏం చేద్దామంటే ఒకడేమో ఒక బస్ లో ఉంటాడు, అంతా వైట్ కలర్ లో ఉంటది. మన దగ్గర క్యాష్ అలాగా సంపాదించుకొని వాడు ఒక రాయి పట్టుకొని ఉంటాడు. కోకో కోలా కనాలి. అయితే ఇంకా అంతా చల్లుతున్నారు బస్సు లో. అయితే ఒకరు కనిపిస్తాడు, ఎక్కడ కూర్చుంటాడో తెలియదు. ఏంద్రా ములక్కాయలు లాగా ఉన్నాయి బెల్లగా, ఏంది ఈ కాయలు? ఫస్ట్ సారి గడిగా ఫ్రీ ఫైర్ లో ఇక్కడ పైన వచ్చాను, బుయా ఒకసారి వచ్చాను. ఆ బుయా బుయా అదే అంటే వినా చికెన్ డిన్నర్ పబ్జీ లాగా దానికి బుయా. 100 మెంబర్స్ బుయా అంటే విన్నర్ 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 అయినట్ట. విన్నర్ బుయా అంటారు, అంటే గెలిచినట్టు అర్థం. హిందీలో జీత్ గయా అంటే జీత్ అంటే కదా గెలిచినట్టు. దానికి ఎన్ని అర్థాలు ఉండవు నాన్న. బుయా అంటే ఒకే ఒక్క పదం ఉంటుందా? మనం ఇంకో అవును, సమ్మర్ లో ఎవరో బాగా హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఏమున్నాయి ఇప్పుడు సమ్మర్ కాదు ఇంకొకటి పెట్టారు, అప్పుడు మంచి ఆలోచన చేశారు ఎవరు. అది గుర్రదా? జనరల్ గా ఈ ఫారెస్ట్ లో ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఎక్కువ ఉన్నాయిగా. ఈ లాంగ్ నుంచి ములక్కాయలు లాగా ఉన్నాయి కదా, డ్రమ్ స్టిక్స్ లాగా. వద్దు ఉన్నాయి ఆ ఫారెస్ట్ లో, అవి అట్లా ఉంటేనే అవి అందం. ఊరికే కోసి మనకి ఏమీ అది మన ఆయుర్వేదం కూడా కాదు కదా. ఖచ్చితంగా ఎక్కువ ఈ ఫారెస్ట్ లో ఉండే ఎక్కువ ప్లాంట్స్ అన్ని కూడా ఆయుర్వేదంలో యూజ్ అవుతాయి. చాలా రకాలు. ఇప్పుడు కరోనా వైరస్ వీటికి కూడా ఆయుర్వేదం పనిచేస్తున్నాయి. మొదటి నుంచి ఆయుర్వేదం వాడేవాళ్ళు వాళ్ళు బాగానే సమర్థవంతంగా తట్టుకోగలుగుతున్నారు. ఇక మంచి ఆహారం, మంచి ఫుడ్, మంచి వ్యాయామం, ఈ మూడే ఇప్పుడు ఇంకా శ్రీరామ రక్ష. ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా కూడా. బటర్ఫ్లైలు తీసే చాలా కనిపించినాయి. ఇదంతా బటర్ఫ్లై ఫారెస్ట్ లాగే ఉందిరా. దీనికి బటర్ఫ్లై ఫారెస్ట్ అని పేరు పెడతాం మనం. బా పెట్స్ కూడా కొనుక్కోవచ్చు. ఏ పెట్ అయినా 399 డైమండ్స్ ఉంటుంది. అవునా? ఏంటి ఆడ వెరైటీ? మాట్లాడదు కూడా మనకు వినిపిస్తుంది. అయితే ఏం చేస్తామంటే వాడి బట్టలు మనం మార్చగలం, వాడికి మళ్ళీ బెడ్ కూడా చేయాలి మనమే. ఏదో బాబా పైన రాకెట్ వెళ్ళినట్టుకుంది కదరా సౌండ్. మనకి ఇందాక వినపడలా. మనం ఈ కవరేజ్ లో మన డిస్కషన్ లో మనం ఉండడం వల్ల మిస్ అయ్యాం. చలో
వెళ్ళొచ్చు. ఎవరో ఒక ఆయన ఇందా జాగింగ్ చేస్తుంటే వచ్చాడు అంకుల్. అంటే దాని అర్థం ఈ దగ్గరలో ఉన్నట్టే కదా. బైక్ అక్కడ ఉంది, మనకు బైక్ ఇంకో కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం సుమారుగా. ఈ దిక్కుమాలిన కరోనా ఎప్పుడు పోతుందో ఏంటో కానీ ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నాం, జనాలు కావలేకపోతున్నాం. మన పెద్ద అక్కడ అది ఉండాలిగా మర్రి చెట్టు. మర్రి చెట్టు ప్లాంట్ ట్రై చేయండి. అటు కాదు ఇటే, ఇటు వెళ్ళిపోవడం రిటర్న్. బా బటర్ఫ్లైస్ బీవర్స్ అదిగా ఆయన వస్తున్నాడు. మన బైక్ కాదు, రండి రండి మనం భయపెట్టు. పురా చూసి భయపడు అంకుల్ అని అడగండి వచ్చిన వాళ్ళు. భయపెట్టు, రండి రండి. ఇక మళ్ళీ 2-3 సార్లు తిరుగుతారు అనుకుంటా. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా, ఒక్కసారి వచ్చిపోవటం అంటూ ఏమి ఉండదు. అర్థమైందా? గోయింగ్ గోయింగ్. ఏ గ్రామసింహం వస్తుంది. ఇదే కుక్కని గ్రామసింహం అని కూడా అంటారు. గ్రామాన్ని కాపలా కాస్తుంది కదా నైట్ టైం విలేజెస్ లో. అవునా? ఏదన్నా ఒక ట్రీ క్లైమ్ చేయండి రా. వంకర టెంకర అనేది క్రైటీరియానా ఇది నీకు? ఎందుకు అలా స్ట్రైట్ గా ఉన్న చెట్టు ఎక్కలేవా? ఎందుకు విసిరాంత? ఏమి అప్పుడే టైర్డ్ అయిపోయావా? అయ్యా ఏంది? బ్లూ డ్రాగన్ ఫ్లై. బ్లూ డ్రాగన్ ఫ్లై రేర్ గా దొరుకుతాయి. అవును, బ్లూ డ్రాగన్ డ్రాగన్ ఫ్లై. పొర్రె పొర్రె పొర్రె. తీసుకుంటా. నీకు ఇవాళ 2 క్లాసెస్ కదా? ఇక్కడ సిగ్నల్ సరిగా రాదు. ఏం వింటావు? వినడం అంటే రాసుకోవా అండి? పుర్రెలు లేదు, టెంకాయలో పాయసం. అది టెంకాయలో పాయసం చూడండి. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప పుర్రె కొబ్బరి. ఎలా ఉందిరా ఫారెస్ట్ టూర్? ఫారెస్ట్ టూర్ ఎలా ఉంది? బాగుంది 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 బాగుంది. సో మెనీ ట్రీస్, సో మెనీ స్పైస్ స్పీసెస్. ఇక్కడ పరిగెత్తండి ఇటు నుంచి. ఇంటి కారు ఇదేనా? పరిగెట్టలేను. నేను అప్పుడే టైర్డ్ అయిపోయారా?
1 అవర్ కూడా కాలేదు. ఇంట్లో అయితే పీకి తింటారు, అంతా అల్లరే గోళ ఎవరు నడవలేకపోతున్నారే కొద్దిసేపు కూడా. 5 కిలోమీటర్సా బాబు? మనం తిరిగింది ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది మొత్తం. ఒక 2 అబ్బా బటర్ఫ్లైస్ అక్కడ చూడ 5 ఎన్ని కలర్స్ ఉన్నాయి. బ్లాక్ కనపడ్డాయి మనకి, వైట్, ఎల్లో. అది బటర్ఫ్లై అవ్వకముందు అది ఏంటి చెప్పండి? ఏం పురుగు అది? బటర్ఫ్లై గొంగళి పురుగు. దాన్ని పట్టుకుంటే దురద పుట్టిద్ది, కానీ చూడటానికి కూడా అదే. మళ్ళీ అది రూపాంతరం చెందిన తర్వాత ఎంత బ్యూటీ, పట్టుకోవడానికి ఇష్టపడతాం. సో ఈ బ్యూటీ కాన్సెప్ట్ తోనే ప్రపంచాన్ని అంతా మార్కెట్ వాళ్ళు వెళ్తా ఉన్నారు. తెల్లగా ఉంటే అందం అని, నల్లగా ఉంటే అందం కాదని, ఇది అది పూసుకుంటే అందంగా అవుతారని ఆడవాళ్ళని పిల్లల్ని మాయ చేయటం. మార్కెట్ సినిమాలు అంతా బ్యూటీని సెంటర్ చేసుకుని చేస్తూ ఉంటాయి. మంచి డెఫినేషన్. మళ్ళీ చెప్పు, మళ్ళీసారి చెప్పు. మార్కెట్ అంటేనే మాయ, మాయ అంటేనే మార్కెట్. ఎస్. ఈ పూసుకోండి, ఆ క్రీమ్ పూసుకోండి, ఈ క్రీమ్ పూసుకోండి. మనిషి మంచి ఆహారం తిని మంచిగా నిద్రపోతూ వచ్చే తేజస్సు అంటే గ్లామర్, గ్లో ఏం అసలు మన బాడీలో లేనప్పుడు ఏం రాదు కదా. దాన్ని చెప్పరు. అబ్బాయిలకు కూడా బాగా ఈ జబ్బు నేర్పించేశారు మార్కెట్ వాళ్ళు. అది ఇది పూసుకోండి, అప్పుడు ఆడపిల్లలు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అవన్నీ ఫాల్స్. ఇది నా అండర్స్టాండింగ్ అయితే. బా భలే ఉందరా ఇక్కడ లొకేషన్. అంతా ప్లాస్టిక్ చేస్తా ఉన్నారు. ఫారెస్ట్ అంతా సెక్యూరిటీ పెట్టి బాగా మంచి పని చేశారులే. లేకపోతే అనేక రకాల కాదు చాలా జరిగిపోయాయి ఈ ఫారెస్ట్ లో. పెద్ద ఫారెస్ట్ కదా, సెక్యూరిటీ లేకపోతే జనాలు చాలా అనేక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని పనికిమాలిన పనులు చేసేవాళ్ళు. నడవలేకపోతున్నారేంద్రా? పరిగెత్తాలా? ఇప్పుడు పరిగెత్తాలి మరి. ఎనర్జీ అయిపోయే ముందే చూపించాలి ఎనర్జీ. అబ్బా 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 ఆయన పరిగెత్తుండ్రు తమ్ముడు. రాహుల్ నువ్వు కూడా పరిగెత్తు మరి. ఇటు సైడ్ ఎక్కువ దిరిసిన చెట్లు ఉన్నట్టున్నారా? రొట్ట సమ్మర్లో అవి బా వెళ్ళి ఆడు రెస్ట్ తీసుకుంటుండ తమ్ముడు. అటేటో వెళ్తాడు. ఏదో బావి కూడా ఉందంట, పాతది బావి. అక్కడ పోచమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. పదండి. చలో చలో. ఇది ఈరోజు మన హైదరాబాద్ కిచెన్ లో ఫారెస్ట్ టూర్. మరోసారి వీలు కుదిరినప్పుడు ఫారెస్ట్ లో ఇంకా చాలా ఉంది తిరగాల్సింది. సీతాఫలాలు, పెద్ద పెద్ద బనియన్ ట్రీస్ ఉన్నాయి, బావి, ఓల్డ్ బావి, టెంపుల్, పోచమ్మ టెంపుల్, మన పుర్రెలు, టెంకాయ పుర్రెలు. సో ఫారెస్ట్ కుకింగ్ కూడా చేయాలబ్బా. ఇదంతా ఎండలో తిరిగి అలా చెమట పడుతున్నప్పుడు ఈ చల్లగాలిలో ఇక్కడ కూర్చుంటే
హైదరాబాద్ లో చాలా గుట్టలు ఉండేవి ఒకప్పుడు. ఆ? ఈ సాఫ్ట్వేర్ పుణ్యమా అంటూ అన్ని ఆ గుట్టలు అన్ని తవ్వి పడుతుంది. డెవలప్మెంట్ అంటాం కానీ ఒక పక్కన ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్, ఆ? ఒక పక్క డెవలప్మెంట్, ఒక పక్క డిస్ట్రక్షన్ జరుగుతుందేమో. బాబా దిరిసిన పూలు ఏమున్నారా బాబా. చూస్తారా వచ్చి ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ చెట్లు ఫుల్గా ఉంటాయి. మేము చదువుకునేటప్పుడు అది పెద్ద ఫారెస్ట్ కదా. ఈ సీజన్లో రోడ్లకి ఇరువైపులా ఆ చెట్లు అసలు అబ్బాబ్బా ఎంత ఫుల్గా పువ్వులన్నీ పడి ఎల్లో కలర్లో రోడ్డు మీద పూలు పరిచినట్టుగా. ఊరి 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 జాగ్రత్త రావు, జాగ్రత్త. నువ్వు ఎక్కగలిగినంత వరకే ఎక్కువ. వాడు ఎక్కిండు, ట్రై చేసిండు. నువ్వు ఎంకరేజ్ చేయాల్సిన పోయి డిస్కరేజ్ చేస్తావేంద్రా. నువ్వు ట్రై చేయి, నువ్వు ట్రై చేయి. అక్కడ ఉండే మీరు ఎట్లా వెళ్ళబాకండి. దాన్ని ఇంకొక చెప్పడానికి ట్రై చేయి. ఈ షర్ట్ కొంచెం నాకు అందరికీ గుర్తు. గల్లీలో హ్యాడ్ మాంత్రికుడు లేదు రాశాడు ఇక్కడ. సాయిబాబానా ఎత్తు రాహుల్ రాయి సపోర్ట్ నాన్న, రాయి సపోర్ట్ ఏదో ఒక సపోర్ట్. ఎక్కకుండా జాగ్రత్తమైందిరా. వెనక్కి పడుకుంటా. ఎంత మాట తెచ్చారా? నాగల చవితి అయినట్టుంది. అది నాగల చవితి పుట్ట పుట్టకి పుట్ట పుట్టి తేనె పట్టింది. పట్టుకుపోతున్నాను. పుట్టి తేనె పట్టింది. అవునా? ఓకే బాయ్ చెప్పండి. బాయ్ ఫర్ టుడే. బాయ్ ఫర్ టుడే. బాగా జరిగింది. మరి నచ్చినట్లయితే హైదరాబాద్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ కిచెన్ కి బాయ్. ఉంటాం. రాహుల్ నువ్వు కూడా చెప్పు. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ కిచెన్. హైదరాబాద్ కిచెన్. షేర్, లైక్ ఇట్, షేర్, కామెంట్ ఇట్. కామెంట్ కూడా చేయండి. బాయ్. ఇద్దరు కలిసి ఇక్కడ నుంచోండి. ఇక్కడ నువ్వు కూడా ఇట్లా చెప్తాం. ఇక్కడే రాహుల్ బాయ్ 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 టు ఆల్. బాయ్ టు ఆల్. నీకు ఎనర్జీ పూర్తిగా అయిపోయిందిరా రాహుల్. ఏం నువ్వు కొంచెం దానికి ఎనర్జీ అయిపోతే మరి. చలో పదండి.